పేదల బతుకులు అనేటటువంటి వాటికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలైనటువంటి వ్యవహారాలు ఇప్పుడు భారతదేశంలో చూస్తే పేదల బ్రతుకుల్ని మధ్యతరగతి వైపుకి తీసుకురావడంలో సక్సెస్ అయినటువంటి పరిస్థితి అయితే మాత్రం మోడీ సర్కార్‌దవుతుంది. ఎస్పెషల్లీ ఇందులో ఆహ్, ఈ దేశంలో అసాధ్యం అనుకున్నటువంటిది సాధ్యమైంది అనడానికి సాక్ష్యం మన యూపీఐ ట్రాన్సాక్షన్స్. తాజాగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అకౌంట్స్‌లో నుంచి చూస్తే 84% మంది డిజిటల్ పేమెంట్స్ త్రూ యూపీఐయే నడుస్తుంది. గూగుల్ పే గావచ్చు, ఫోన్‌పే గావచ్చు, పేటీఎం గావచ్చు, అన్ని రకాల పేమెంట్స్ యూపీఐతో ఇంటర్‌లింక్డ్ అయినటువంటి పేమెంట్స్ అన్నీ కలిపితే 84% ప్రజలు అది వినియోగించుకుంటున్నారు. ప్రత్యేకించి ఈ ముక్క ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఎవరైతే చిదంబరం గతంలో ఈ సిస్టమ్ పెట్టినప్పుడు అసలు ఇండియాలో పేదవాళ్ళు, నిరక్షరాస్యులు ఎక్కువ, వాళ్ళకసలు ఈ సిస్టమ్ పనిచేసుద్దా? వాళ్ళు తెలుస్తదా? వాళ్ళు చేయగలుగుతారా? ఉత్తుత్తి మాటలు తప్పించి అన్నారు. ఇవాల్టి రోజున చివరికి టీ స్టాలు, పూలు, కూరగాయలు అమ్మే దాని దగ్గర నుంచి రూ. 7 టీకి కూడా ఇదే మిషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదే క్యూఆర్ కోడే చేస్తున్నారు. రూ. 7 టీకి. నిన్నెక్కడో చూశాను. రూ. 4 ఇది పండు ఒకటి. ఆ రూ. 4 కూడా అదే. అసలు క్యాష్ చేతిలో పెట్టుకొని తిరగట్లేదు. ఈ స్టేజ్ అంటే భారతీయులకి అలవాటు చేస్తే దేన్నైనా అలవాటు చేసుకోగలుగుతారు. కాకపోతే అది అర్థమయ్యేలా చెప్పాలి. అది ఇప్పుడు తెలుస్తున్నటువంటి నిజం.